వరంగల్ పార్లమెంటు ఎన్నికల్లో ధర్మ సమాజ్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న మేకల సుమన్ మహారాజ్ గారికి, ఈ కార్యక్రమానికి హాజరైన వరంగల్ పార్లమెంటు పరిధిలో ఉన్న సమస్త కార్యకర్తలకు, పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు, మరియు ఇక్కడికి వచ్చిన మీడియా వారికి, పట్టణ ప్రజలకు అందరికీ నమస్తే. అందరికీ జై భీమ్, జై భారత రాజ్యాంగం. ఈరోజు దేశంలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మొన్ననే అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ పార్లమెంట్ ఎన్నికలు దేనికోసం జరుగుతున్నాయి? ఎవరి కోసం జరుగుతున్నాయి? ఈ పార్లమెంట్ ఎన్నికల యుద్ధం ఎవరి కోసం జరుగుతున్నది? ఎందుకోసం జరుగుతున్నది? అసలు ఈ ఎన్నికలు, ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని డాక్టర్ అంబేద్కర్ భారత రాజ్యాంగం ద్వారా ఆనాడు 1950 జనవరి 26న ఈ దేశాన్ని పార్లమెంటరీ ప్రజాస్వామ్య గణతంత్ర వ్యవస్థగా రూపొందించాడు డాక్టర్ అంబేద్కర్ 1950 జనవరి 26 నుండి. అప్పుడు డాక్టర్ అంబేద్కర్ ఒక మాట అన్నాడు, ఈ దేశ పార్లమెంటులో దేవుణ్ణి ప్రతిష్టాపన చేసి ఆ దేవుడితో భారతదేశాన్ని పరిపాలింపజేస్తా, ఆ దేవుడి పాలనలో ఈ దేశంలో ఉన్న కోట్లాది మంది పీడితులని ఒక మంచి జీవితాన్ని ఆ దేవుడి పరిపాలనతో అందిద్దామనుకున్నా. కానీ పార్లమెంటులో దేవుణ్ణి ప్రతిష్టాపన చేద్దామనుకునేసరికి ఆ పార్లమెంటులో దెయ్యాలొచ్చి కూర్చున్నాయి అని చెప్పాడు డాక్టర్ అంబేద్కర్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పార్లమెంటులో దెయ్యాలే కూర్చుంటున్నాయి తప్ప దేవుళ్ళు కూర్చోట్లేదని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ప్రతి పార్లమెంటు నుంచి దెయ్యాలు పోయి పార్లమెంట్లో కూర్చుంటున్నాయి. ఈ పార్లమెంటులో దెయ్యాలు కూర్చుంటే ఈ దేశాన్ని దెయ్యాలు పరిపాలిస్తాయి. ఈ దేశాన్ని దెయ్యాలు పరిపాలిస్తే అందరినీ చంపి మన రక్త మాంసాలు పీక తిని 100 కోట్ల మందికి ఆరోగ్యం బాగోదు, 100 కోట్ల మందికి చదువు రాదు, 100 కోట్ల మంది చేతికి పని ఉండదు. ఈ దేశం ప్రపంచంలోనే సర్వనాశనం అవుతుంది. అందుకనే ఇప్పుడు కళ్ళ ముందే ఈ దేశం ప్రపంచ దేశాలన్నింటి ముందు ఇంత పెద్ద మానవ వనరులుండి, 150 కోట్ల మంది ప్రజలుండి, ఇంత పెద్ద నదులు, పర్వతాలు, ఇంత పెద్ద భూవనరులు, ప్రకృతి వనరులుండి ప్రపంచం ముందు తలదించుకునే పరిస్థితిలో ఈ దేశం సర్వనాశనం అయిపోయింది. మన కళ్ళ ముందు చైనా, జపాన్, ఆస్ట్రేలియా అనేక దేశాలు మరి ప్రపంచంలో ముందుంటే ఈ రోజు మన దేశం ఇంత నాశనం కావడానికి కారణం పార్లమెంటులో దెయ్యాలు కూర్చోబెట్టి. ఆ పార్లమెంటులో అంబేద్కర్ ఆశించినట్టుగా, అంబేద్కర్ అన్నట్టుగా పార్లమెంటులో దెయ్యాలు తిష్ట వేసినాయి కాబట్టే ఈ దేశ పరిపాలన, ఈ దేశ రాజ్యం అంతా సర్వనాశనం అయిపోయింది. ఆ దెయ్యాలను ఎల్లగొట్టి ఒక దేవుణ్ణి కూర్చోబెట్టడానికి ధర్మ సమాజ్ పార్టీ మేకల సుమన్ని యుద్ధ రంగంలో దింపిందని తెలియజేస్తా ఉన్నా. ఎస్, ధర్మ సమాజ్ పార్టీ భారత రాజ్యాంగాన్ని రక్షించడానికి పుట్టిన పార్టీ. డాక్టర్ అంబేద్కర్ గుండెలో నుంచి పుట్టిన పార్టీ. డాక్టర్ అంబేద్కర్, జ్యోతిరావు ఫూలే, కాన్షీరామ్, సామ్రాట్ అశోక చక్రవర్తి ఆలోచనలకి జీవం పోయాలని, ప్రాణం పోయాలని, అంబేద్కర్ ఆనాడు దేవుళ్లను కూర్చోబెట్టాలని కలని నిజం చేయడానికి ధర్మ సమాజ్ పార్టీ పుట్టి ఈ రోజు తెలంగాణలో దేశంలో ఉన్న దెయ్యాలతో యుద్ధం చేయడానికి ధర్మ సమాజ్ పార్టీ బయలుదేరింది. అందుకనే ఎవడు ఏ పార్టీయో, ఏ పార్టీ ఎవరితో కలుస్తుందో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఈ దేశం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకటని బీఆర్ఎస్ అంటది, బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకటని కాంగ్రెస్ పార్టీ చెబుతా ఉంటది. ఎవరికన్నా అర్థమైతే ఈ రాజకీయాలు? ఎవరికన్నా అర్థమైతే? అందుకనే ధర్మ సమాజ్ పార్టీ ఏముంటుందంటే, మీరిద్దరు అనుకునేది నిజమే, మీ ముగ్గురు కలిపే ఒక పార్టీ అని మేము చెప్తా ఉన్నాం. ధర్మ సమాజ్ పార్టీ, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ 3 పార్టీలు ఒకటే. ఎందుకంటే మీ అందరూ ముగ్గురు కలిసి అగ్ర కులాలు, రెడ్డి, వెలమలు ఈ తెలంగాణ గడ్డని పరిపాలిస్తా ఉన్నాయి. ఈ 3 పార్టీల నుంచి పోయేది ఎవరో తెలుసా? దెయ్యాలు మాత్రమే పోతాయి. దెయ్యాలు పోయి పార్లమెంట్లో కూర్చొని
ఈ దేవుడిని పరిపాలించాల్సిన ఈ రాజ్యాన్ని పీక తినడానికి వాళ్ళు పార్లమెంట్లో అడుగుపెట్టబోతున్నారు. ఈరోజు బీజేపీ పార్టీ భారత రాజ్యాంగాన్ని రద్దు చేసి రిజర్వేషన్లను రద్దు చేసి ఈ దేశంలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలను అంతం చేయాలని మరి బీజేపీ పార్టీ చూస్తుందని కాంగ్రెస్ చెబుతుంది. నిజమే, నీకన్నా ముందు నుంచి మేము చెబుతున్నాం. కాంగ్రెస్ పార్టీ అన్నది నిజమే. బీజేపీ పార్టీ రాజ్యాంగాన్ని తీసేస్తుంది, రిజర్వేషన్లను రద్దు చేస్తుంది, మనధర్మ పరిపాలన తీసుకొస్తుంది. నిజమే, నువ్వు అన్నది నిజమే. నీకన్నా ముందు నుంచి అంబేద్కర్ వాదులుగా మేమంటున్నది నిజమే. కానీ కాంగ్రెస్ పార్టీ చేసే పనేంటి? కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పనేంటి? మొట్టమొదటి పార్లమెంట్ ఎన్నికల్లో ఈ దేశంలో రాజ్యాంగం తయారైనాక మొదటి పార్లమెంట్ ఎన్నికల్లో 540 పార్లమెంట్ స్థానాలుంటే అంబేద్కర్ రిజర్వ్డ్ చేసిన ఎస్సీ ఎస్టీ తప్ప మొత్తం పార్లమెంటులో అగ్రకులాల దెయ్యాలే పార్లమెంటులో కూర్చున్నాయి. మేము బీసీ ఎస్సీ ఎస్టీలు ఒక్క పార్లమెంటు సభ్యుడు అందులో లేడు. అంటే మరి ఈ రోజు రాజ్యాంగాన్ని సర్వనాశనం చేసి అణగారిన వర్గాల్ని పార్లమెంట్ లో కూర్చోబెట్టకుండా చేసిన కాంగ్రెస్ పార్టీ ఏమైనా తక్కువ? ఈ రోజు వరకు ఆ రోజు మొదటి పార్లమెంటులో ఏ దెయ్యాలైతే అగ్రకులాలు కూర్చున్నారో అక్కడ నుండి ఈ రోజు అసెంబ్లీ పార్లమెంటు వరకు ఈ అగ్రకుల దెయ్యాలే కూర్చుంటున్నాయి తప్ప అణగారిన కులాలు కాంగ్రెస్ నుంచి పోవడంలే, చట్టసభలకి బీజేపీ నుంచి పోవడంలే, బీఆర్ఎస్ నుంచి పోవడంలే. అంటే ఈ 3 పార్టీల లక్ష్యం రాజ్యాంగాన్ని నాశనం చేయడమే. ఈ 3 పార్టీలు బీజేపీ భారత రాజ్యాంగాన్ని రద్దు చేసింది నిజమే. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని సర్వనాశనం చేస్తుంది నిజమే. బీఆర్ఎస్ పార్టీ బాహటంగానే రాజ్యాంగాన్ని తీసి పారేస్తామని చెబుతుంది. కానీ రాజ్యాంగాన్ని రక్షించడానికి, దేవుళ్ళని పార్లమెంటులో అసెంబ్లీలో కూర్చోబెట్టడానికి, ఆ 3 పార్టీల మీద యుద్ధ రంగం మోగించడానికి, 3 పార్టీల మీద యుద్ధం మోగించడానికి ధర్మ సమాజ్ పార్టీ, పేదల పార్టీ బయలుదేరిందని తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు అయ్యా పార్లమెంటులో మొదటి పార్లమెంట్లో అగ్రకులాలు కూర్చున్నారు. ఎప్పుడు చెప్పేది నేను ఈ సంగతి? 1950 నెహ్రూ క్యాబినెట్, నెహ్రూ మంత్రివర్గం, నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పార్లమెంటులో మొత్తం అగ్రకులాలే అయ్యా. ఒక్క బీసీ వాడు పార్లమెంట్లో లేడు, ఒక్క అణగారిన కులస్తుడు పార్లమెంటులో లేడు. మరి మీది రాజ్యాంగ బద్ధత, నిబద్ధత, పరిపాలన ఎట్లయింది? మీరు అంబేద్కర్ ఫూలే స్ఫూర్తి ఎట్లయితే మీది? పార్లమెంటులో ఒక్కడిని కూర్చోబెట్టలేదు. ఇది జరిగి 70 ఏళ్ళు అయింది. ఇది జాగ్రత్తగా అయినండి అయ్యా, గ్రామాల్లో చెప్పండి. 75 ఏళ్ల క్రితం మొట్టమొదటి కాంగ్రెస్ పార్టీ పరిపాలించినప్పుడు ఆనాడు పార్లమెంటులో మొత్తం అగ్రకులాలే పార్లమెంటు నిండి ఉన్నప్పుడు మీరు భారత రాజ్యాంగ స్ఫూర్తిని పాటించిన వాళ్ళు అవుతారా? మీరు అంబేద్కర్ ఆలోచన విధానాన్ని పాటించినోడు అవుతాడా? బయటికి భారత రాజ్యాంగాన్ని రద్దు చేస్తానంటాడు, నువ్వేమో మొత్తం పార్లమెంట్ లోనే అగ్రకులాలతో నింపేస్తావు. అంటే ఇద్దరిది రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి పరిపాలనే. ఆ రోజు నుంచి ఈ రోజు తెలంగాణలో ఒక్కొక్క పార్లమెంట్ స్థానం చూడండి, మొత్తం రెడ్లకే కేటాయిస్తాడట ఆయన రేవంత్ రెడ్డి. నిన్న మొన్న 10 రోజుల నుంచి రిజర్వేషన్లకు వ్యతిరేకం బీజేపీ అంటాడు, రాజ్యాంగానికి వ్యతిరేకం అంటాడు ఈ రేవంత్ రెడ్డి. నేను అడుగుతున్న రేవంత్ రెడ్డిని, అయ్యా తెలంగాణలో 4% లేని రెడ్లకి 7-8 పార్లమెంటు స్థానాలు, ఒక వెలమ స్థానం ఎందుకు కేటాయించడం అని అడుగుతున్నా. నువ్వా రాజ్యాంగానికి వ్యతిరేకం? నువ్వా రిజర్వేషన్లకు వ్యతిరేకం? ఎవడు వ్యతిరేకం అని ఈ వేదిక మీద నుంచి ప్రశ్నిస్తున్నా. 8 పార్లమెంటు స్థానాలు రెడ్లకి కేటాయించడమే అంటే మొట్టమొదటి పార్లమెంటు నెహ్రూ టైం నుంచి రేవంత్ రెడ్డి వరకు పార్లమెంట్ లో ఎవరిని కూర్చోబెడతారు? మీరు అగ్రకులాలని కూర్చోబెడతారు. మరి మేము ఎప్పుడు కూర్చోవాలి పార్లమెంట్ లో? నేను ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి సవాల్ ఇస్తున్నా, ఒకటే మాట, నువ్వు పార్లమెంట్ లోకి 4% లేని రెడ్లని, 96% ఉన్నటువంటి బీసీలని పక్కన పెట్టి 4% ఉన్న రెడ్లకి 8 పార్లమెంట్ స్థానాలు, 1/2% లేని ఒక వెలమానికి కరీంనగర్ పార్లమెంట్ స్థానం నువ్వు ఎట్లా ఇస్తావని వేదిక మించి సవాలు ఇస్తున్నా నేను. అందుకనే ఇవాళ అడుగుతున్నా రేవంత్ రెడ్డిని, నువ్వు బీసీ ఎస్సీ ఎస్టీలకి గుండు సున్నా కాదు, నువ్వేమంటున్నావు? మోడీ ప్రభుత్వాన్ని గాడిద గుడ్డిచ్చిందని అంటున్నావు. బీసీ ఎస్సీ ఎస్టీల 90% ప్రజలకి రేవంత్ రెడ్డి కూడా గాడిద గుడ్డ ఇచ్చిండని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు నువ్వేమిచ్చినావు? మాకు అధికారంలో వాటా ఇచ్చినవా? సంపదలో వాటా ఇచ్చినవా? నువ్వు దేంట్లో వాటా ఇచ్చినావు? పార్లమెంట్ స్థానాలు బీసీలో ఉన్న జనాభా ఉన్న కాడ నువ్వు బీసీ అభ్యర్థిని ఎందుకు పెట్టలేదని అడుగుతున్నాం.
ఒక్క బీసీ అభ్యర్థిని పెట్టకుండా రెడ్లకి మొత్తం ఒక వెలమాయనకి పార్లమెంటు స్థానాలు ఉపజెపితే 1000 కోట్లు 1000 ఎకరాల అధిపతులైన వీళ్ళు పార్లమెంట్ లో కూర్చుంటే ఎట్లా న్యాయం జరిగిద్దని అడుగుతున్నా. అయ్యా, తెలంగాణ రాజ్యాన్ని నిజాం నవాబులు పరిపాలించిండ్రు. ఆ నిజాం నవాబుల కింద రెడ్లు 1000 ఎకరాలున్న రెడ్డి దొరలు కూడా నిజాం నవాబులతో మిలాఖతై ఆ నిజాం నవాబులు ఈ రెడ్డి దొరలు వెలముదొరలు కలిసి తెలంగాణలో మన రక్తం దాగారని 300-400 సంవత్సరాల నుంచి ఈ చరిత్ర జరిగిందని చెప్తున్నా. ఖమ్మం పార్లమెంటు రామ సహాయము రఘురామరెడ్డి అని ఎవరికో ఇచ్చారు. ఆయన ఎవరో తెలుసా? ఆయన తండ్రి ఆర్ సురేందర్ రెడ్డి. ఆయన ఎవరో తెలుసా? మహబూబాద్ జన్నారెడ్డి జనార్దన్ రెడ్డి బంధువు. ఆయన ఎవరో తెలుసా? విసురూరు రామచంద్రారెడ్డి బంధువు. ఈ విసురూరు రామచంద్రారెడ్డి, జన్నారెడ్డి జనార్దన్ రెడ్డి, ఆర్ సురేందర్ రెడ్డి, ఈ ముగ్గురు తెలంగాణలో 1000 లక్షల ఎకరాల భూములున్న భూస్వాములు. ఈ ముగ్గురు వీళ్ళ తండ్రులు తాతలు నిజాం నవాబులతో కలిసి తెలంగాణలో ఉన్న కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీల నెత్తులు దాగినరు. వాళ్ళ వారసుడే ఖమ్మం నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ పోటీ చేపిస్తా ఉంది. ఇలాంటి అభ్యర్థుల్ని కాంగ్రెస్ పార్టీ పోటీ చేపిస్తే మన బతుకు ఏం కావాలని అడుగుతున్నా. అంటే 95%, 93%, 90% బీసీ ఎస్సీ ఎస్టీల ఓట్లుంటే 4%, 2% లేని రెడ్లకి నువ్వు పార్లమెంట్ స్థానాలు కేటాయిస్తే రాజ్యాంగానికి వ్యతిరేకం కాంగ్రెస్ పార్టీ, రాజ్యాంగానికి వ్యతిరేకం బీజేపీ పార్టీ, రాజ్యాంగానికి వ్యతిరేకం బీఆర్ఎస్ పార్టీ, రాజ్యాంగానికి ప్రాణం పోసే పార్టీ ధర్మ సమాజ్ పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అందుకనే ఈ రోజు రేవంత్ రెడ్డి ఈ రోజు 4% లేని రెడ్లకి కాంగ్రెస్ పార్టీకి నువ్వు అధ్యక్షుడువా? కిషన్ రెడ్డి 4% లేని రెడ్ల కిషన్ రెడ్డి బీజేపీ పార్టీకి అధ్యక్షుడా? 6% లేని వెలమాయన కేసీఆర్, 6% లేని ఆయన టిఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుడా? 90% ప్రజలున్న బీసీ ఎస్సీ ఎస్టీలో మేము ధర్మ సమాజ్ పార్టీని స్థాపించుకొని మిమ్మల్ని నాడి బజార్లో ఢీకొని యుద్ధం చేయడానికి మేము పేదలైనటువంటి వాళ్ళం తెలంగాణ గడ్డ మీద బీసీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థుల్ని 15 మందిని రంగంలో దింపి యుద్ధం చేస్తున్నాం ఈరోజు తెలంగాణ గడ్డ మీద. అందుకనే ఈరోజు పార్లమెంటులో నేను అడుగుతున్నా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 70 ఏళ్ళు పరిపాలించారు. 70 ఏళ్ళలో 50 ఏళ్ళు పరిపాలించారమ్మా. జాగ్రత్తగా వినండి. పార్లమెంట్లో కులగణన చట్టం కోసం పార్లమెంటులో పోరాడిందా కాంగ్రెస్ పార్టీ? ఏ కులాలు ఎట్లా బతుకుతున్నాయి? మంగళోళ్ళు ఎట్లా బతుకుతారు? సాగలోళ్ళు ఎట్లా బతుకుతారు? గొల్లోళ్ళు ఎట్లా బతుకుతారు? వానికి బర్రె ఉందా, గొర్రె ఉందా, తిండి ఉందా, తిప్పలుందా, ఇల్లుందా, వాకిలుందా అని ఈ దేశంలో కులాలను గణించమని బ్రిటిష్ టైంలో జరిగిందమ్మా. మరి 50 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ పరిపాలించిందే, మీరెందుకు కులగణన చేయలేదు? కులగణన ఎందుకు చేయలే? ఎవరా ఆ కులగణన పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఎందుకు చేయలేదు? బీజేపీ పార్టీ ఆ పని ఎందుకు పూనుకోవడం లేదు? బీఆర్ఎస్ పార్టీ కులగణన ఎందుకు చేయట్లేదు? సిగ్గు సరం ఈ 3 పార్టీలకు ఉంటే ఈ దేశంలో 90% ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలని కులాలని ఎందుకు గణించట్లేదో తెలుసా? కులాలను గణిస్తే ఇలా గౌండ్లలో 40 లక్షల మంది ఉన్నారు. తెలంగాణలో 40 లక్షల మంది గౌండ్లకి ఇంత వాటా పెట్టాల్సి వస్తుంది కదా. వీళ్ళ లెక్క బయటికి రావద్దు అని 3 పార్టీలు కుట్ర చేస్తా ఉన్నాయి. 60 లక్షల మంది మాదిగోళ్ళు ఉన్నారని లెక్క తేలితే 60 లక్షల మందికి భూమి పంచాలా, 60 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలా, 60 లక్షల మందికి డబ్బులు సంపద ఇవ్వాలని మాదిగోళ్ళ లెక్క బయటికి చెప్పట్లేదు. గొల్లోళ్ళు 50 లక్షల మంది ఉన్నారు, ఆ లెక్క బయటికి రావట్లే. ముదిరాజులు 45 లక్షల మంది ఉన్నారు, ఆ లెక్కలు బయటికి రావట్లే. అట్లా 3.5 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీల లెక్కలు తెలిస్తే తెలంగాణను వీళ్ళకి ఇవ్వాల్సి వస్తుందని లెక్కలు తెలిసట్లే. ఈ రోజు రేవంత్ రెడ్డిని అడుగుతున్నాం, అయ్యా నువ్వు లేస్తే కులగణన అంటున్నావు కదా, ఎన్ని కులాలు ఉన్నాయో ఆ కులాల జనాభా ప్రకారం ఈ సంపద పంచాలంటున్నావు కదా, ఈ రాజ్యం పంచాలంటున్నావు కదా, నీ రెడ్డి జనాభా ఎంత ఉందని నువ్వు 8 పార్లమెంట్లు రెడ్లకు ఇచ్చినవయ్యా? నీ రెడ్డి జనాభా ఎంత ఉందని నువ్వు 8 పార్లమెంట్లు రెడ్లకు ఇచ్చినావు? సిగ్గు శరం లేకుండా నడి బజార్లకు వచ్చి ఈ రోజు కులగణన అంటున్నావు కదా. నువ్వు ఎన్ని కులాలు, నీ రెడ్డి కులం ఎంత జనాభా ఉంటే 8 పార్లమెంటు స్థానాలు నువ్వు రెడ్లకు ఇచ్చినావని అడుగుతున్నా. బీజేపీ పార్టీ రెడ్లకే ఇస్తుందట, కాంగ్రెస్ పార్టీ రెడ్లకే ఇస్తుందట, బీఆర్ఎస్ పార్టీ వెలమ రెడ్లకి ఇస్తుందట. మరి బీసీ ఎస్సీ ఎస్టీలు ఏం చేయాలా? నేను అడుగుతున్న రేవంత్ రెడ్డిని, కిషన్ రెడ్డిని, టిఆర్ఎస్ చంద్రశేఖరరావుని అడుగుతున్నా, మీరు 10 రోజుల నుంచి బహిరంగ సభలు పెడతారు, 10 రోజుల నుంచి బహిరంగ సభలు పెడతాను, దాదాపు 20 రోజుల నుంచి. నిప్పులు కురిసే ఎండ, రక్తం పడుతుంది ముఖం నుంచి,
చెమటలు గారుతున్నాయి, మనుషులు చచ్చిపోతుండ్రు. ఇలాంటి భయంకరమైన నిప్పుల గుండం లాంటి ఈ ఎండల్లో మీరు పెట్టే సభల్లో ఒక్క దొరసానన్న కూర్చున్నదా అని అడుగుతున్నా, ఒక్క దొరన్న కూర్చున్నదా అని అడుగుతున్నా. ఒక్క రెడ్డి దొరసానో, ఒక వెలమ దొరసానో, ఒక రెడ్డి దొర ఒక్కడన్నా బహిరంగ సభలో కూర్చున్నారా? పులిహోర పాకెట్లు ఇచ్చి 150కి ఆశ చూపి మా తల్లుల్ని, సంటి పిల్లల్ని 100 రూపాయలు ఇస్తానంటే ట్రాక్టర్ ఎక్కిచ్చి ఆ 100 రూపాయలతో సంటి పిల్లగాడి కన్నా అన్నం పెట్టొచ్చు అని మాయ మాటలు చెప్పి ఆ పిల్లగాళ్ళని, తల్లి బిడ్డల్ని, అందరినీ, ఆడోళ్ళని, మొగోళ్ళని గొడ్లను తోలకపోయినట్టు తోలకపోయి ఎండలో కూర్చోబెడతారా? ఈ టిఆర్ఎస్, బీజేపీ ఈ పార్టీలు ఎస్సీ ఎస్టీలని గొడ్లలాగా దోలకొచ్చి మీ బహిరంగ సభల్లో ఎండలలో కూర్చోబెడతాండ్రే. నేను భారత ఎన్నికల సంఘాన్ని అడుగుతున్నా, అయ్యా ఎస్సీ ఎస్టీలకి ప్రత్యేక చట్టాలు ఉన్నాయి కదా, ఈ 3 పార్టీలు ఎస్సీ ఎస్టీలని గొడ్లలాగా ఎండల్లో తీసుకొచ్చి సభల్లో కూర్చోబెడతంటే భారత ఎన్నికల సంఘానికి ఇది కనిపించట్లేదని అడుగుతున్నా. మిమ్మల్ని నేను ఈ వేదిక నుంచి ప్రాధాయపడుతున్నా, ఎన్నికల సంఘం వికాసరాజు గారిని, అయ్యా ఈ అన్ని పార్టీల మీద గొడ్లలాగా ఎస్సీ ఎస్టీలని దోలకొచ్చే ఈ పార్టీలు అన్నిటి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయమని చెప్తా ఉన్నా. ఊడాలకు వచ్చి ఎస్సీ ఎస్టీల కాలనీలకు వచ్చి మా జనాల్ని ట్రాక్టర్ల, లారీల దోలకొస్తే మా గుండెలు బయలుపోతానే మా తల్లుల్ని ఎండలో కూర్చోబెడతంటే మీరు ఒక 5 నిమిషాలు ఎండలో కూర్చుంటారా? నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని, 8 పార్లమెంట్ స్థానాలు రెడ్లకు ఇచ్చినవే, మా అణగారిన కులాలని కనపడట్లేదే? సిగ్గు సెర ఉంటే మా బీసీ ఎస్సీ ఎస్టీల ఓట్లను అడగబాకు, మా ఓట్లను అడగబాకు. నీ రెడ్డి ఓట్లని నువ్వే వేసుకో, మా ఓట్లను మేమే వేసుకుంటాం, మా బీసీ ఎస్సీ ఎస్టీ ఓట్లను మేమే వేసుకుంటాం. పేరుకే వీళ్ళు 3 పార్టీలు కొట్టుకున్నట్టు కనిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, కేసీఆర్ ఈ ముగ్గురు రాజ్యాన్ని తలా కొంతకాలం పంచుకోవడానికి 3 పార్టీలు ఆడుతున్న ఆట అయ్యా ఇది వాళ్ళు ముగ్గురు ఆడుతున్న ఆట. కొన్ని కాంగ్రెస్ పార్టీకేమో ఒక 4 మాకు ఎంపీ సీట్లు వచ్చేటట్టు చేయని కాంగ్రెస్ తో ఒప్పందం బీజేపీ, బీఆర్ఎస్ తో ఒక 4 సీట్లు వచ్చేటట్టు చేయని బీఆర్ఎస్ తో బీజేపీ ఒప్పందం. 3 పార్టీలు కలిసి 17 పార్లమెంటు స్థానాలని స్థలాయిని పంచుకుంటున్నాయి. హైదరాబాద్ లో ఆయన పోటీ చేస్తాడు, ఆ ఎంఐఎం పార్టీ ఆయన, ఆడ కాంగ్రెస్ పార్టీ ఆయనకే మద్దతు, ఆడ బీఆర్ఎస్ పార్టీ ఆయనకే మద్దతు, అక్కడ బీజేపీ పార్టీ అది కూడా ఆయనకే మద్దతు. ఇప్పుడు ఎవడిదే పార్టీ అయ్యా? ఎందుకో తెలుసా? గట్టిగా నిలబడి వాళ్ళ ముస్లింలందరినీ ఏకం చేయబట్టి హైదరాబాదు ఏకైక పార్లమెంటు స్థానం, హైదరాబాదు పార్లమెంటు స్థానంలో ముస్లింస్ అంతా గట్టిగా నిలబడబట్టి అక్కడ పోటీ చేసే అన్ని పార్టీలు ఆయనకే సపోర్ట్ చేస్తానే ముస్లిం ఆయనకి. కానీ మన బీసీ ఎస్సీ ఎస్టీలు మన ఓటుని అమ్ముకోబట్టి 100కి 50కి సారాకి మాంసానికి మన ఓట్లని అమ్ముకోబట్టి మనందరినీ చీల్చి మనకి ఎవడు సపోర్ట్ చేయట్లే. మన దాంట్లో బడ్డు బైరుగాకి కుల సంఘాలు ఉన్నాయి, మాదిగ సంఘం ఒకటి, మాదిగ దండోరా ఒకటి, బీసీ సంఘాలు ఒకటి. ఈ బడ్డు బైరాగి దళారీ సంఘాల పనులు ఏంటో తెలుసా? ఎన్నికల రాగానే బీజేపీకి సపోర్టింగ్ అని ఒక మాదిగోడు తిరుగుతాడు, లేకపోతే ఇంకో పార్టీకి సపోర్ట్ అని ఇంకొక ఆయన తిరుగుతాడు, ఇంకో పార్టీకి బీసీ సంఘం అని సపోర్ట్ తిరుగుతుంది. నేను అడుగుతున్నాయా, రాజ్యాధికారం అని మాట్లాడతారు మీరు నోరు తెరిస్తే. బీసీలు రాజ్యాధికారం అంటారు, మాదిగ దండోర రాజ్యాధికారం అంటది, ఇంకో సంఘం ఎస్సీ ఎస్టీలు రాజ్యాధికారం అంటారు. మీరు రాజ్యాధికారం అన్న నోటి మాట రాజ్యాధికారం అని చెప్పి ఎన్నికలు రాగానే బీజేపీకి ఓట్లేయండి, కాంగ్రెస్ కి ఓట్లేయండి, బీఆర్ఎస్ కి ఓట్లేయండి అని చెప్పడానికి కుల సంఘాలకి సిగ్గు శరం ఉందా అని అడుగుతాను నేను ఈ వేదిక మీద నుంచి. ఏం సిగ్గు శరం ఉంది మీకు? వర్గీకరణ పేరు చెప్పి పలానా పార్టీకి ఓటేయమంటాడు, వర్గీకరణ పార్టీ పేరు చెప్పి పలానా పార్టీకి ఓటేయమంటాడు. సిగ్గు శరం ఉందా? మాదిగల్ల 4 సంఘాలు బయలుదేరి, మాదిగల్ల 4 సంఘాలు బయలుదేరి 4 సంఘాలు 4 పార్టీలకు మద్దతు ఇచ్చుకుంటూ తిరుగుతున్నాయి. రాజ్యాధికారం అనే అర్హత ఉందా మీకు? రాజ్యాధికారం అంటే ఏంటో తెలుసా? బీసీ ఎస్సీ ఎస్టీలమంతా ఒక్కటై మన ఓటును అమ్ముకోకుండా భారత రాజ్యాంగ అంబేద్కర్ సిద్ధాంతాన్ని, ఫూలే సిద్ధాంతాన్ని కాంశీరాముని గుండెల్లో పెట్టుకొని బరిగీసి అగ్రకుల రెడ్డి వెలమ దొరల మీద ఆ రాజీ పడకుండా చివరి ప్రాణం వరకు యుద్ధం చేసి ముఖ్యమంత్రి మీద పీఠం మీద కూర్చోవడమే రాజ్యాధికార యుద్ధం. అలాంటి యుద్ధాన్ని వదిలిపెట్టి ఈ ఎస్సీ ఎస్టీ సంఘాలు, బీసీ సంఘాలు, కుల సంఘాలు, మాదిగ దండోరాలు అన్ని పార్టీలకి ఓట్లు అమ్ముకుంటా తిరుగుతున్న వాళ్ళని మన ప్రాంతాలకు కూడా రానియకుండా చెప్పు తీసుకొని తరమని కోరుతా ఉన్నాయి వేదిక మీద నుంచి. అందుకనే ధర్మ సమాజ్ పార్టీ తరఫు నుంచి ఇక్కడ పార్లమెంటులో పోటీ చేస్తున్న 15 నియోజకవర్గాల్లో ఇక్కడ వరంగల్ అంటే భూస్వాముల నిలయం. వరంగల్ నల్గొండ సరిహద్దుల్లో ఆ రోజు భూస్వాముల భూముల్లో
ఒక రైలు అర్ధగంట ప్రయాణం చేసేదట. అర్ధగంట ప్రయాణం చేసే రైలు ఎవరి భూముల్లో? జన్నారెడ్డి జనార్దన్ రెడ్డి, లింగాల వెంకటరెడ్డి, జన్నారెడ్డి జనార్దన్ రెడ్డి, విష్ణూరు రామచంద్రారెడ్డి, రామసహాయం సురేందర్ రెడ్డి, వాళ్ళ వారసుడే ఖమ్మం నుంచి పోటీ చేసే వీళ్ళ భూములలో. అలాంటి రెడ్లు ఉన్నటువంటి ఈ వరంగల్ మీద సెంటు భూమి లేనివాడు, ఒక్క రూపాయి ఆస్తి లేనివాడు, దేవుడితో సమానమై అంబేద్కర్ లాగా చెప్పినటువంటి దేవుడితో సమానమైన కటిక పేదవాడైన సుమన్ని ఈ అగ్రకులాల మీద వాళ్ళ చెంచాల మీద ఢీకొట్టిస్తున్నావు సుమన్. ఈడ పోటీ చేస్తారయ్యా, బీఆర్ఎస్ లో ఒక పోటీ చేస్తాడు సుధీర్ కుమార్ అట. ఎవరో డాక్టర్ సుధీర్ కుమార్. ఎవరి సుధీర్ కుమారు? ఒక వెలమాయన ఆడిచ్చే బొమ్మ. ఒక దళితులకి వరంగల్ పార్లమెంటు స్థానం ఎస్సీలకి అంబేద్కర్ రిజర్వ్ చేసిండు. ఎందుకు రిజర్వ్ చేసిండు? ఇక్కడి నుంచి పార్లమెంటులో అడుగుపెట్టినటువంటి వ్యక్తి వరంగల్లో ఉన్న ఎస్సీ ఎస్టీల యొక్క కష్ట సుఖాలని పార్లమెంటు వేదికగా వినిపించి వరంగల్లో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజల యొక్క మేలు కోరాలా, మన హక్కులు కాపాడుకోవాలని ఇక్కడ ఈ ప్రాంతాన్ని రెడ్లు రాకుండా వెలమలు రాకుండా ఎస్సీలే పోటీ చేయాలని కంచగట్టి వరంగల్ ఎస్సీలకు ఒప్పచెప్పిండు, మహబూబాద్ ఎస్టీలకు ఒప్పచెప్పిండు అంబేద్కర్. కానీ ఇక్కడ ఏం చేశారు రెడ్డి వెలమలు? అరే అంబేద్కర్ ఎస్సీ ఎస్టీలకు ఒప్పచెప్తాడా? అయితే మన ఇంట్లో జీతగాన్ని పెడదాం పార్లమెంట్కి. మన ఇంట్లో జీతగాన్ని ఎన్నికల్లో పోటీ చేపిస్తే ఆ జీతగాడు పార్లమెంట్ లో పోయి మన తరఫున పని చేస్తాడు. ఏముంది అంబేద్కర్ చెప్పిన దానికి ఇరుగుడు ఏముంది? మనం పోటీ చేయనంటే మన ఇంట్లో పనిచేసే జీతగాన్ని పెడదామని చంద్రశేఖరరావు ఇంట్లో పనిచేసే ఆ మాదిగ డాక్టరు ఒక జీతగాన్ని ఆ పార్లమెంట్ వరంగల్ పార్లమెంట్ లో ఒక వెలమదొర దగ్గర ఒక ఉన్న జీతగాన్ని ఇక్కడ పార్లమెంట్ కి పోటీ చేపిస్తున్నాడు. ఈయన గెలిచి ఏం చేస్తాడు? పార్లమెంట్ లో వెలమూల గురించి మాట్లాడతాడా, మాదిగోల గురించి మాట్లాడతాడా? వెలమూల గురించి మాట్లాడతాడు, రెడ్ల గురించి మాట్లాడతాడు, అగ్రకులాల గురించి మాట్లాడతాడు, అణగారిన వర్గాల గురించి మాట్లాడటం. ఎందుకంటే అది అగ్రకులాల పెంపుడు కుక్క కాబట్టి. బీజేపీ పార్టీ నుంచి ఆరూరి రమేష్ అట. ఇంకో విచిత్రం చెప్తున్నా ఈ ఆరూరి రమేష్ గురించి. ఎవడైనా డబ్బులు లేనోడు, ఎవడైనా పేదోడు అగ్రకులాల కింద బానిసగా ఉంటాడు. ఆరూరి రమేష్ అనేవాడు భారతదేశంలోనే విచిత్రం ఏంటంటే ఆరూరి రమేష్ దగ్గర 600 కోట్ల ఆస్తున్న అగ్రకులాల పాదాల దగ్గర ఉండే బానిస అతను. డబ్బులుండి కూడా బానిసే. అదే రెడ్డి దగ్గర పావల లేకపోయినా పంచగట్టుకొని 10 పైసలు లేకపోయినా ఆత్మగౌరవంగా బతుకుతాడు రెడ్డి. అదే ఆరూరి రమేష్ 600 కోట్లున్నా కూడా అగ్రకులాల పాదాల దగ్గర బతికే ఒక బానిస. బీజేపీ పార్టీ నుంచి గెలిచి పార్లమెంటులో ఎవరి కోసం పనిచేస్తాడు ఈ ఆరూరి రమేష్? అగ్రకులాల కోసం పనిచేసే ఒక బానిస, ఒక చెంచా. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తారట ఆ కడియం శ్రీహరి సంబంధించిన కుటుంబం. వాళ్ళని పార్లమెంటులోకి పంపిస్తే ఎవరి కోసం పనిచేస్తాడు? రేవంత్ రెడ్డి కోసం, రెడ్ల కోసం పనిచేసేటువంటి ఒక బానిస. అత్యధికంగా చదువుకున్న ఒక స్మార్ట్ బానిస ఇండియాలో ఎవడన్నా ఉన్నాడంటే, బాగా చదువుకొని ఉన్నతంగా కనిపిస్తూ స్మార్ట్ బానిస ఎవరన్నా ఉంటే భారతదేశంలో కడియం శ్రీహరి మొదటి బానిస. ఆయన ఏదో ఒక మేధావిలాగా స్మార్ట్ గా కనిపిస్తాడు కానీ పచ్చి బానిస. ఈ తెలంగాణలో వరంగల్లో ఎస్సీ ఎస్టీ బీసీలని ఇన్ని సంవత్సరాలు చదువు లేకుండా, ఇన్ని సంవత్సరాలు ఆరోగ్యం విద్య లేకుండా, ఇన్ని సంవత్సరాలు మన బతుకులు ఇట్లా కావడానికి కారణం ఒక కడియం శ్రీహరి అనే 25 ఏళ్ళు తెలుగుదేశం పార్టీలో వివిధ పార్టీలో మంత్రి పదవులతో, ఉప ముఖ్యమంత్రి పదవితో మరి ఊగినటువంటి ఈ కడియం శ్రీహరే మన పేదరికానికి కారణం. ఒక కాంగ్రెస్ పార్టీయే మన పేదరికానికి కారణం. ఒక బీజేపీ పార్టీ ఎప్పుడో అటల్ బిహారీ వాజ్పేయి సమయంలో ఇక్కడ ఒక ఆయన గెలిచిండు పార్లమెంట్ నుంచి, అగో అతను బాధ్యుడు. ఈ 3 పార్టీలు వరంగల్ జిల్లాలో పోతే గోసులు పెట్టుకొని బక్కటి ఎముకలతో చదువు సంధ్య లేకుండా అక్కడ ఇక్కడ పనిచేసేటువంటి ఒక శ్రామిక జీవులు బీసీ ఎస్సీ ఎస్టీలు వరంగల్ జిల్లా. మన బతుకులు ఎవడన్నా మార్చిండా? పార్లమెంట్లో పోయి మన గురించి బల్లగుద్ది మాట్లాడి చట్టాలు తీసుకొచ్చిండా? మనందరికీ వైద్యం ఉచితంగా ఉండాలని పార్లమెంటులో బిల్లు తీసుకురానివాడు ఎందుకు పోటీ చేస్తాడు? సిగ్గు శరం ఉంటే మనం ఓట్లేస్తాం వాళ్ళకి. మరి పార్లమెంటులో మనందరికీ చదువు కావాలని, మనందరికీ ఆరోగ్యం కావాలని, మనందరికీ భూమి కావాలని, పార్లమెంటులో ఈ దేశ పార్లమెంట్లో కులగణన చట్టం తేవాలని, మహిళా బిల్లులో ఉపకోట బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలకి చట్టం కావాలని, వర్గీకరణ చట్టం కావాలని పార్లమెంటు వేదిక మీద ఇగో ఇలాంటి బిల్లులు చట్టం, కులగణన, వర్గీకరణ చట్టం, మహిళా కోటలో ఉప బిల్లు, బీసీలకి చట్టసభల్లో రిజర్వేషన్స్, ఇలాంటి 4 చట్టాలని, విద్యా చట్టాన్ని, ఆరోగ్య చట్టాన్ని,
భూమిని పంచే చట్టాన్ని, సంపదను పంచే చట్టాన్ని మనందరం ఆనందంగా సంతోషంగా బ్రతకడానికి కావాల్సిన ఈ 6-7 చట్టాల్ని పార్లమెంటులో కొట్లాడకుండా అంబానీ కోసమో మరి ఆదాని కోసమో ఈ దేశంలో ఉన్నటువంటి 15% అగ్రకులాలు బాగా బతకడానికి, వేల కోట్లు సంపాదించడానికి, మన రక్తం దాగడానికి, వాళ్ళ చట్టాలు, వాళ్ళ పార్లమెంటులో వాళ్ళ ఫ్యాక్టరీలు, కంపెనీలు, భూముల్ని కాపాడుకోవడానికి ఇగో ఈ చట్టాలు తెచ్చుకోవడానికి పార్లమెంట్ లో కూర్చున్నారు. అందుకని అంబేద్కర్ ఉత్తగంలే వీళ్ళు దెయ్యాలు అన్నాడు. నిజమే దెయ్యాలే. ఈ దెయ్యాల వల్లనే మన బతుకులు ఇట్లన్నాయి. ఆ దెయ్యాల ప్రాణం తీసి దేవుడైన సుమన్ని పార్లమెంటుకి పంపిద్దామని ఈ వేదిక మించి కోరుతా ఉన్నా. అందుకనే ఎలక్షన్ కమిషన్ నుంచి చెప్పుల గుర్తు కేటాయించింది. ఎందుకంటే ఈ చెప్పులు తీసుకొని కాంగ్రెస్ పార్టీని, ఈ చెప్పులు తీసుకొని బీజేపీ పార్టీని, ఈ చెప్పులు తీసుకొని బీఆర్ఎస్ పార్టీని, 3 పార్టీల చెంపలు పగలగొట్టడానికే చెప్పుల గుర్తు కేటాయించింది మనకి. అందుకనే ఈ చెప్పులతో అగ్రకుల ఆధిపత్యాన్ని, ఈ చెప్పులతో అగ్రకుల ఆధిపత్యాన్ని కొద్దిగా బేస్ పెంచు బాబు, చెడగొట్ట బాబు ఫోన్ని. ఈ అగ్రకుల ఆధిపత్యాన్ని చెప్పులతో కొట్టమంటన్నా, చెప్పులతో తరమంటన్నా. మీ ప్రాంతానికి అగ్రకుల పార్టీలు వస్తే చెప్పు చూపించమంటన్నా, కాలు తీసి చెప్పు, కాలుకున్న చెప్పు తీసి చూపించండి. ఆత్మగౌరవం అంటే కాళ్ళకున్న చెప్పులు తీసి చూపించాలి. పార్లమెంటులో మనకి ఈ ఎన్నికల్లో కేటాయించినటువంటి చెప్పు తీసుకొని ఈ చెప్పుతో వాళ్ళు ఎప్పుడైతే మనల్ని ఓటు అడుగుతారో చెప్పు చూపించమని చెప్తా ఉన్నా. మనకు ఓటు హక్కు ఇచ్చింది అంబేద్కర్ అని చెప్పట్లేదమ్మా ఒక్క పార్టీ వాడు కూడా. మనకు ఓటు హక్కు ఇచ్చింది అంబేద్కర్ అని చెప్పట్లే. ఆ మాట చెప్తే ఎందుకు ఓటు ఇచ్చిండో అని అడుగుతామని. ఎందుకు ఓటు ఇచ్చిండంటే మనం రాజ్యానికి రావాలని. అందుకని ఓటు చెప్పులను తీసుకొని అగ్రకులాన్ని తరిమి కొట్టమని కోరుతా ఉన్నా, అగ్రకుల పార్టీల్ని తరిమి కొట్టమని కోరుతా ఉన్నా. మీ తరఫున ఎవరున్నారు? జనం అని అడిగిండు ఒక ఆయన. మీ తరఫున మంది ఉన్నారా? మార్బలం ఉన్నారా? కోట్ల రూపాయలు ఉన్నాయా? మీ పక్కన జనమే లేరు. మీ పక్కన ఏముంది అని అంటే నేనంటన్నా, మా తల్లిదండ్రులైన జ్యోతిరావు ఫూలే, అంబేద్కర్, కాన్సీరాములు మా తల్లిదండ్రులు. మా తల్లిదండ్రుల పక్షాన మంది లేకపోయినా, మార్బలం లేకపోయినా ఇప్పుడు గీత గీసి అంబేద్కర్, జ్యోతిరావు ఫూలే, కాన్సీరాములు ఒక పక్కన, అటు పక్కన అమ్ముడు పోయినటువంటి సమాజం అగ్రకులాలు అటు పక్కన. మరి తల్లిదండ్రుల పక్షాన లేని ఏమంటారు? వాడంత నీచుడు భూమి మీద లేదని అంటారు. అందుకని మేము తల్లిదండ్రుల పక్షాన ఉన్నాం, ఫూలే అంబేద్కర్ పక్షాన. ఫూలే అంబేద్కర్, కాన్సీరాములు మా ఉద్యమ కన్న తల్లిదండ్రులు. వీళ్ళ పక్షాన ఉన్నాం. ఒక్కొక్కళ్ళని మార్చుకొని ఇటు తీసుకొని వస్తాం. ఆత్మ ఉంటది మనకి. అదే న్యాయం చెప్పేది, అదే ధర్మం చెప్పేది. ఆత్మని నమ్ముకొని బతకాలి మనం. కానీ ఈ ప్రజలు మన శరీరాలకి తాగుడు గీగుడు అన్ని మాంసాలు పెట్టి మనకి ఆత్మ లేకుండా, ఆత్మజ్ఞానం లేకుండా మనల్ని సర్వనాశనం చేసిండ్రు. అందుకనే ఇప్పుడు మనం అంబేద్కర్, ఫూలే తోటే ఆత్మని కట్టుకొని ఈ ఆత్మతోటి అంతరాత్మతో ఆలోచించి ధర్మ సమాజ్ పార్టీ చెప్పుల గుర్తుకు ఓటేసి మన మేకల సుమన్ని పార్లమెంటుకు పంపించి ఆ పార్లమెంటు వేదిక మీద అప్పుడు పోరాడదాం. సుమన్ ఎంత ఎత్తున్నాడు అని అంటారు. సుమన్ కరెక్ట్గా రేవంత్ రెడ్డి ఎంత ఎత్తున్నాడో అంత ఎత్తున్నాడు. అందుకని ఎత్తు కాదు ఇక్కడ సమస్య, ఎత్తు అసలే కాదు. అందుకనే పై ఎత్తేయడమే రాజకీయాల్లో, పై ఎత్తేయాలి, ఉన్న ఎత్తు కాదు ఇక్కడ. అందుకని మనమంతా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం. 15 స్థానాల్లో పోటీ చేస్తున్నాం. ఈ 15 స్థానాల్లో మన అభ్యర్థులకి ఓటేయాలని కోరుతున్నా. వరంగల్ పార్లమెంట్ ఎస్సీలకు రిజర్వ్డ్ అయింది, మహబూబాద్ పార్లమెంట్ ఎస్టీలకు రిజర్వ్డ్ అయింది, వరంగల్ పార్లమెంట్ రిజర్వ్డ్ అయింది. ఎస్సీలకి, బీసీలకి, అడగారిన వర్గాల హక్కులు కాపాడటానికే ఆనాడు పార్లమెంటు కొన్ని నియోజకవర్గాలను 88 నియోజకవర్గాలను ఎస్సీ ఎస్టీలకు కేటాయిస్తే అందులో వరంగల్ ఒకటి. ఇలాంటి వరంగల్లో ఉన్న పేదరికాన్ని, వరంగల్లో ఉన్నటువంటి ప్రజల అనారోగ్యాన్ని, వరంగల్లో ఉన్న నిరక్షరాస్యతని, వరంగల్లో భూమి లేని నిరుపేదరికాన్ని, ఈ దరిద్రాన్ని మొత్తాన్ని పారదోలి ఇక్కడ భూస్వాములుగా బతికినటువంటి లక్షల కోట్ల ఎకరాల భూములు ఉన్నటువంటి అగ్రకులాల మేడలు ఇలా బేగంపేట చుట్టుపక్కల ఇక్కడున్న భూస్వాములు తమ భూముల్ని సీలింగ్ లో, వాటిలో వీటిలో అనేక పేర్లతో భూముల్ని మార్చుకొని ఆ డబ్బుతో హైదరాబాదు, సికింద్రాబాదు, బెంగళూరు మొత్తం ప్రధానమైనటువంటి ప్రపంచ పట్టణాల్లో ఈ భూముల్ని ఆస్తులుగా మార్చుకున్నారు. మనం ఒంటి మీద బట్ట లేకుండా, ఆరోగ్యం బాగా లేకుండా మనం మరణిస్తుంటే వాళ్ళు ఎదుగుతా ఉన్నారు. నేను అడుగుతున్నా, ఆనాడు ఆంధ్ర వాళ్ళకి ఇక్కడ ఏం పని అని ఎల్లగొడితే చంద్రబాబు నాయుడు పరారాయండు, జగన్ పరారాయండు, అగ్రకులాలు మొత్తం పరారయ్యి అలా ఆంధ్రాలో పోటీ చేస్తున్నారు. ఆంధ్ర వాళ్ళకి ఇక్కడ ఏం పని అనేసరికి ఆంధ్ర వాళ్ళు పరారాయండు.
నేను ఈ వేదిక మించి అడుగుతున్నా, అగ్ర కులాలకి ఈ రాజకీయాలతో ఏం పని అని అడుగుతున్నా. అందుకనే ఏదో ఒక రోజు ఆంధ్రోడు ఎట్లా పరారైండో ఈ అగ్ర కులాలను కూడా రాజకీయాల నుంచి పరారు చేయించాలి మనం అంతా కలిసి. ఎందుకంటే ఈ ఓట్లు వచ్చింది మన కోసం, ఈ ప్రజాస్వామ్యం వచ్చింది మన కోసం, ఈ ఎన్నికల ప్రక్రియ వచ్చింది మన కోసం, ఈ గణతంత్ర వ్యవస్థ వచ్చింది మన కోసం. అంబేద్కర్ రూపొందించిన పార్లమెంటరీ గణతంత్ర ప్రజాస్వామ్యాన్ని రూపొందించింది 90% బీసీ ఎస్సీ ఎస్టీల ప్రజల కోసం. అన్ని దేశాల్లో పరిడి వెళ్ళింది ప్రజాస్వామ్యం. రాజులు కూలిపోయారు, రాజ్యాలు కూలిపోయినాయి, భూస్వాములు కూలిపోయారు, రాజే దైవాంశ సంభూతుడు అన్న ప్రక్రియ కూలిపోయి ప్రజలే ప్రభులుగా మారారు. అన్ని దేశాల్లో, అమెరికా, లండన్, మిగతా సమస్త దేశాల్లో ప్రజాస్వామ్యం ప్రాణం పోసుకుంది. కానీ మన దేశంలో మళ్ళా ప్రజాస్వామ్యంలోకి ఈ దెయ్యాలు దేవుడు ముసుకేసుకొని వచ్చి వేల ఎకరాలున్న భూములున్న భూస్వాములే ఇగో అన్ని చోట్ల రెడ్లు వచ్చి పోటీ చేస్తున్నారు. ఒక్కొక్క పార్లమెంట్ అభ్యర్థిని చూస్తుంటే 1000 కోట్ల ఆస్తి, 2000 కోట్ల ఆస్తి, 100 ఎకరాల భూములు, ఒక్కొక్క పార్లమెంట్ అభ్యర్థికి 1000 కోట్ల ఆస్తులు. ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ డబ్బులు? ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ 1000 కోట్ల ఆస్తులు? మా రక్తం చిందబట్టి, మా శ్రమ చేయబట్టి 2000 సంవత్సరాల నుంచి తెలంగాణలో ఉన్న 10,000 గ్రామాలకి మా నెత్తురు చిందబట్టి, మేము రాళ్లు కొట్టబట్టి, మేము భూమిలోకి పోయి ఆ బొగ్గును దియ్యబట్టి, మా శ్రమతో మా రక్తంతో 10,000 గ్రామాలను కట్టి తెలంగాణను కట్టి మా ఊపిరితిత్తులు పగిలిపోయి మాకు టీబీ రోగం వచ్చి మేము చచ్చిపోతే మీరు భూస్వాములుగా, పెట్టుబడిదారులుగా, లక్షల కోట్ల అధిపతులుగా ఎదిగి మళ్ళా ఈ ఎన్నికల్లో జొరబడి పార్లమెంటులో మళ్ళీ మా ఓట్లకు 100-500 ఇచ్చి మళ్ళా పార్లమెంట్లోకి పోయి మళ్ళా మీ ఆస్తుల్ని రక్షించుకుంటూ, ఈ ప్రక్రియకి రేవంత్ రెడ్డి ప్రతినిధి, ఈ ప్రక్రియకి కిషన్ రెడ్డి ప్రతినిధి, ఈ ప్రక్రియకి ఫలానా కేసీఆర్ ప్రతినిధి. ఇదా మీ రాజకీయం? మీరు చెప్పే మాటలు రాజ్యాంగం గురించా? మీరు చెప్పే రాజ్యాంగం మీరు అంబేద్కర్ గురించా? దేవుళ్ళు దెయ్యాలు దేవుడి గురించి మాట్లాడినట్టుగా ఈ 1000 ఎకరాలు, ఈ 1000 కోట్లు, ఈ లక్షల కోట్లు ఉన్నటువంటి ఈ రెడ్డి భూస్వాములు, వెలమ భూస్వాములు మీరే వచ్చి పార్లమెంట్ లో పోటీ చేసి మళ్ళీ మీరే రాజ్యాంగం గురించి మాట్లాడతారా? సిగ్గు శరం ఉన్నదా అని అడుగుతున్నా. మీకు సిగ్గు శరం ఉందా అని అడుగుతున్నా. రాజ్యాంగం గురించి మాట్లాడాల్సిన అర్హత ఎవరికి ఉంది? పార్లమెంట్ గురించి మాట్లాడాల్సిన అర్హత ఎవరుంది? గణతంత్ర ప్రజాస్వామ్యం గురించి మాట్లాడిన అర్హత ఎవరికి ఉంది? ఒక్క ధర్మ సమాజ్ పార్టీకి ఉన్నది, మాకు మాత్రమే. అందుకనే ఇక బంద్ చేయండి. 3 పార్టీలు ఒకటే, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ 3 పార్టీలు ఒకటే. ఆ 3 పార్టీలతో గీత గీసి బరిగీసి ఈ బరిలో యుద్ధం చేయడానికి ధర్మ సమాజ్ పార్టీ నిలబడింది. అన్ని పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తాం, రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తాం, రాబోయే గ్రామాలలో రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి బరిగీసి కొట్లాడటానికి తెలంగాణలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మత మైనారిటీల ఆత్మగౌరవం కోసం, 90% మంది ప్రజల ఆత్మగౌరవం కోసం యుద్ధం చేయబోతున్నాం. వరంగల్లో పోటీ చేసే ఆ కడియం శ్రీహరి కుటుంబం వాళ్ళు గాని, లేకపోతే బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి అభ్యర్థి గాని, బీజేపీ అభ్యర్థి గాని, వీళ్ళ ముగ్గురు పేరుకి మాత్రమే ఎస్సీలు, పేరుకు మాత్రమే మాదిగలు, మాలలు, బైండ్లలు, వీళ్ళు పేరుకు మాత్రమే. వీళ్ళు మొత్తం పనిచేసేది రేపు అగ్ర కులాలకి చెంచాలుగా, అగ్ర కులాలకి దళారులుగా. పొరపాటున వాళ్ళకు ఓటేస్తే, 3 పార్టీలకు ఓటేస్తే రాజ్యాంగాన్ని మనమే కాలబెట్టుకున్న వాళ్ళం అవుతాం. 3 పార్టీలకు ఓటేస్తే మన అంబేద్కర్ని మనమే కాలబెట్టుకున్న వాళ్ళం అవుతాం. ఆ 3 పార్టీలకి ఓటేయకుండా ధర్మ సమాజ్ పార్టీకి ఓటేస్తే అంబేద్కర్ని ప్రాణం పోసిన వాళ్ళం అవుతాం. అంబేద్కర్ ఈ విషయాలు మొత్తం గ్రామాల ప్రచారం చేయండి, చెప్పు గుర్తు మీద ఓటేయండి, అగ్ర కులాలకి చెప్పు చూపియండి అని కోరుకుంటూ, ఈ సందర్భంగా మన మేకల్ సుమన్ చెప్పు గుర్తు మీద ఓటేసి మన వాడిని, అభ్యర్థిని ఈ ఎన్నికల్లో ఓట్లేసి మంచి మెజారిటీతో గెలిపించాలని కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై భీమ్, నమస్తే, జై భారత రాజ్యాంగం.